హలో సార్. హలో సార్, మిమ్మల్నే. అసలు లైన్లో ఉన్నారా లేదా? అసలు ఏంది సార్ మీరు మాట్లాడేది? ఏదో నా కూతురు కనబడతలేదు అని మీ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీరేంది ఇట్లా మాట్లాడుతున్నారు? నా కూతురు దొరికింది అని మీరు ఎప్పుడెప్పుడు ఫోన్ చేసి చెప్తారా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. కానీ మీరు వెతకడం ఆపేసి రైల్వే పట్టాల మీద బాడీ ఉంది అంటారేంది? అసలు మీరు నా కూతురు పల్లవి గురించి ఏమనుకున్నారు? ఏదో సమస్య వచ్చిందని మరీ ఘోరంగా రైల్వే పట్టాల మీద పడి చనిపోయేంత పిరికిది అనుకున్నారా? ఇది చాలా దారుణం సార్. మీరు ఈ విధంగా నాకు ఫోన్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఆడ ఉండింది నా కూతురు పల్లవి కాదు. నా కూతురు ఎప్పటికీ అట్లా చెయ్యదు. నా కూతురు క్షేమంగానే ఉంటది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ తప్పదండి. మీరు ఖచ్చితంగా ఇడికి రావాల్సిందే. ఈ అమ్మాయి కూడా వైట్ టీషర్ట్ బ్లూ జీన్స్లో ఉంది కాబట్టి మేము అనుమానించక తప్పలేదు. ఇది కూడా మా పోలీస్ ఎంక్వైరీలో ఒక భాగమే. మీరు ఏమనుకోకుండా ఇడికొచ్చి ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నేను లొకేషన్ షేర్ చేస్తా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రావడానికి ట్రై చేయండి. ఉంటా. ఆడ నా కూతురు పల్లవి కాదు. ఖచ్చితంగా పల్లవి అట్లా చెయ్యదు. దేవుడా, ఆడ నా కూతురు పల్లవి అయ్యుండకూడదు. ఒకవేళ నిజంగంటే పల్లవి అయితే నా గుండె ఆడనే ఆగిపోతుంది. అత్తయ్యా. చెప్పాబి. అత్తయ్యా, మా అమ్మ మా నాన్న నాకి ఒకటే ఫోన్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో వాళ్ళకి ఇంకా తెలియదు. మన ఇద్దరి ప్లాన్ ప్రకారమే నేను పల్లవి అమెరికాకి పోయినామా అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అమ్మకి నాన్నకి నిజం చెప్పాలా వద్దా? వద్దబి, ఈ నిజం వాళ్ళకి అసలు చెప్పొద్దు. పల్లవి నిన్న మధ్యాహ్నం నుంచి కనబడతలేదని తెలిస్తే ఆడ అన్నయ్య వదిన కంగారు పడతారు. ఈడ మనం పడే కంగారు సరిపోదా? అదిగాక మా అన్నయ్యకి పల్లవి అంటే చాలా ఇష్టము. ఇప్పుడు పల్లవి లెటర్ రాసిపోయిందని తెలిస్తే అన్నయ్య అసలు తట్టుకోలేడు. ముందరనే అన్నయ్య ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నిజం తెలిస్తే మళ్ళీ ఆరోగ్యాన్ని ఇంకా ఖరాబ్ చేసుకుంటాడు. నువ్వు చెప్పింది కరెక్టే అత్తయ్యా, కానీ వాళ్ళకి నిజం తెలియకుండా మనం ఎన్ని రోజులను మేనేజ్ చేస్తాం? ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. ఇంకా పల్లవి తన మనసు మార్చుకునేలాగా కనబడతలేదు. ఒకవేళ పల్లవి మనకి కనబడినా సరే ఇంకా నా మనసులో కిరణే ఉన్నాడు అని చెప్తుంది. అప్పటికైనా మా అమ్మకి మా నాన్నకి నిజం చెప్పాల్సిందే కదా. అదేదో ఇప్పుడే చెప్తే ఏమైతుంది? వద్దబి, నువ్వు తొందరపడొద్దు. ఫస్ట్ అయితే పల్లవి మనకి కనబడని మనందరం కలిసి తన మనసు ఎట్లో గట్లా మార్చే ప్రయత్నం చేద్దాం. ఏమో పల్లవి మన మాట వినొచ్చేమో. ఏమో అత్తయ్యా, నాకైతే నమ్మకం లేదు. ఏమండి, ఏమైంది? ఎందుకని ఏడుస్తున్నారు? ఏమైంది మామయ్య? అసలు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. ఇందాకే నాకి పోలీసులు ఫోన్ చేసినారు. ఏంది, పోలీసులు ఫోన్ చేసినారా? ఏమన్నారు? పల్లవి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందంటనా? చెప్పండి, అసలు ఎందుకు ఫోన్ చేసినారు? రైల్వే పట్టాల మీద రైల్వే పట్టాల మీద సాగదీయకుండా తొందరగా చెప్పండి. మాకి ముందరనే చాలా టెన్షన్గా ఉంది. మరేం లేదు. రైల్వే పట్టాల మీద ఎవరిదో డెడ్ బాడీ దొరికిందంట. ఆ అమ్మాయి కూడా అచ్చం పల్లవిలాగే బ్లూ జీన్స్ వైట్ టీషర్ట్ వేసుకైందంట. అందుకే పోలీసులు మన అమ్మాయి ఏమోని అనుమానిస్తున్నారు. తొందరగా వచ్చి కన్ఫర్మ్ చేసుకోండి అంటున్నారు. ఏందండి మీరు చెప్పేది? మన కూతురు అంత పని చెయ్యదు. నాకెందుకో భయమేస్తుంది. ఒకవేళ ఆడ ఉండింది పల్లవి అయితే? కాదు, ఆడ పల్లవి అస్సలు కాదు. ఆ పోలీసులకి వెతకడం చేతగాక మనకి అనవసరంగా ఫోన్ చేసినారు. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆడ ఖచ్చితంగా పల్లవి అయ్యుండదు. దానికి ఏమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను. నన్ను నమ్మండి, పల్లవికేం కాదు. పల్లవి ఎక్కడున్నా క్షేమంగానే ఉండింటది. ఫస్ట్ అయితే మనం
ఆ లొకేషన్కి పోదాం రండి. అవునండి. సరే పదండి. ఆయన ఎంత బ్రతిమాలినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాత్రం ఆ ఇంటికి పోకూడదు. నన్ని ఎన్నెన్ని మాటలన్నాడు. నేను నా మనసు లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని పైకి మాత్రం ఎంతో మంచిదానిలాగా నటిస్తున్నానంట. అలాంటి అలవాట్లు వాళ్ళ చెల్లెలు స్వప్నకుంటాయి, నాకు కాదు. ఆ కోపంలో నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేదే, ముందు వెనుక చూసుకునే పని లేదు. ఇప్పుడు నిజం తెలియగానే ఆయన గారు తప్పు తెలుసుకొని నాకు సారీ చెప్పడానికి వస్తున్నాడు సిగ్గు లేకుండా. ఎందుకైనా మంచిదే, ఆయన వస్తున్నాడని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడం బెటర్. అమ్మా, నానా, అందరు బయటికి రండి. అన్నయ్య, నువ్వు కూడా. ఏంది? నాన్న, అన్నయ్య ఏడున్నారు? ఇంట్లోనే ఉన్నారు గాని ఇంతకు నువ్వు ఎందుకు పిలిచినావు? అందరు వస్తే గాని చెప్పను. మళ్ళేమైంది దీనికి? ఉన్నట్టుండి ఇంత కోపంగా మాట్లాడుతుంది. అసలు ఇది ఎప్పుడెట్లా మాట్లాడేది ఏం అర్థమైతలేదు. ఉంటుంటేనే మంచిగా మాట్లాడుతుంది, ఆ తర్వాత వెంటనే చిరాకు పడుతుంది. కొంపదీసి మైండ్ ఏమన్నా డిస్టర్బ్ అయిందా? సడన్గా అత్తగారింట్లో గొడవ పడి పుట్టింటికి వచ్చినందుకు బాగా ఆలోచించి డిప్రెషన్లోకి పోయిందా ఏమన్నా? అందుకే ఇట్లా తేడాగా ప్రవర్తిస్తుందా? మా, ఏమైంది? ఎందుకు నన్ను వింతగా చూస్తున్నావు? నువ్వు బానే ఉన్నావా? నీకేం అయ్యలేదు కదా? అదేం ప్రశ్న? నాకేమైతుంది? నేను బానే ఉన్నా. అవని, ఏంది? మమ్మల్ని ఎందుకు పిలిచినావు? మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏందో చెప్పమ్మా. ఇప్పుడు నాకు సారీ చెప్పి నన్ను తొలుకొని పోవడానికి ఆయన ఇంటికి వస్తున్నాడు. కానీ నేను ఆ ఇంటికి అస్సలు పోను. మీ అందరికి కూడా ముందరనే చెప్తున్నా. ఆయన ఎంత బ్రతిమాలినా సరే మీరు మాత్రం అసలు కరిగిపోవద్దు. నేను నా మనసులో అనుకేంది నిజమే. అవనీకేమో అయ్యింది, అందుకే ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. సడన్గా పుట్టింటికి వచ్చేసరికి మైండ్ ఖరాబ్ అయినట్టుంది. అవని, నువ్వు నిజంగంటే బానే ఉన్నావా? మొన్నటి నుంచి సరిగ్గా తినకుండా పదే పదే వాళ్ళ అత్తగారింటి ధ్యాసలో ఉన్నందుకు అవనీకి మైండ్ ఖరాబ్ అయిందేమో. వెంటనే హాస్పిటల్కి తొలుకొని పోవాలి. అసలు మీరందరూ ఏం మాట్లాడుతున్నారు? నాకేమైంది? నేను బానే ఉన్నా కదా. నేనేమన్నా మీ కళ్ళకి పిచ్చిదానిలా కనబడుతున్నానా? నేను జరిగిన గొడవ గురించి ఎక్కువ థింక్ చేసి నా మైండ్ ఖరాబ్ చేసుకునేంత బలహీనురాలిని కాదు. నేను బానే ఉన్నా. నన్ను ఏ హాస్పిటల్కి తొలుకొని పోవాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు చెప్పింది నిజమేనా? బావ నిజంగంటే నీకు సారీ చెప్పడానికి వస్తున్నాడా? అవును. నువ్వు కూడా ఏందిరా దీని మాటలు పట్టుకొని? అవని మాటలు వింటుంటే నీకు అర్థమైతే లేదా? అదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. లేకపోతే దీని అత్తింటి వాళ్ళందరూ ఆ స్వప్నకి లేని కడుపు పోవడానికి కారణం అవనీనే అని అందరూ పీకల దాకా కోపంగా ఉన్నారు. ముఖ్యంగా దీని మొగుడు. ఆ కోపంతోనే కదా దీన్ని బయటికి గంటేసింది. అంత కోపంగా ఉన్నవాడు దీనికి సారీ చెప్పడానికి ఇడికెందుకు వస్తాడు? అవని ఏదో ఊహించుకొని మాట్లాడుతుంది. అదీగాక నేను 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నా. నీ చెల్లెలు అసలు రూమ్లో నుంచి బయటికే రాదు, ఏం తినదు, ఏం తాగదు. ఏదో మూలకి ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉంటది. నేను ఏమన్నా మాట్లాడితే నా పైన కోపడుతుంది, నన్ను విసుక్కుంటుంది. దీన్ని ఎందుకైనా మంచిదే డాక్టర్ దగ్గర చూపించడం మంచిదనిపిస్తుంది. మీరేమంటారు? అమ్మా, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను చెప్తుంటే అర్థమైతలేదా నీకు? ఇంకొంచెం ఉంటే నన్ను పిచ్చాసుపత్రిలో కూడా జాయిన్ చేసేటట్టున్నావు. నేను చెప్పేది నిజం, నాకేమైలేదు. ఇందాకే నాకు స్వప్న మొగుడు ఫోన్ చేసినాడు. కావాలంటే ఆగండి, చూపిస్తా. ఇదిగో చూడు. అయ్యి నిజమే. నేను చెప్పేది కూడా తెలుగులోనే కదా. అవునే, అంతలోనే వాళ్ళకి నీ పైన ఉన్న కోపం ఎట్లా పోయింది? వాళ్ళందరికీ స్వప్న గురించి నిజం తెలిసిపోయిందా? అవును. అంత ఈజీగా ఎట్ట తెలిసింది?
మరేం లేదన్నయ్య, ఆ డాక్టర్కి డబ్బులిచ్చి మేనేజ్ చేసిందంట. ఇంతకట్ల చేస్తే ఆ స్వప్నకేం లాభం? అదే కదా, ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని డబ్బులిచ్చి మరీ డ్రామా ఎందుకు ఆడింది? ఎందుకంటే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి. ఆ స్వప్నకి నేనంటే ఫస్ట్ నుంచి నచ్చదు. నా మీద ఎట్లో గట్ల పగ తీర్చుకోవాలి అని ఈ డ్రామా మొత్తం ఆడింది. ముద్దు నష్టబ్ది, దానికెంత ధైర్యం! దీన్ని సాధించడానికి ఇంతకు తెగిస్తదే. పద, ఇప్పుడే పోయి దానంతు చూద్దాం. అవునమ్మా, ఆమె గారి వల్లే కదా నీకు పరిస్థితి వచ్చింది. పదండి, ఇప్పుడే పోదాం. అవసరం లేదు, ఆ స్వప్నని ఆల్రెడీ ఇంట్లో నుంచి బయటికి గెంటేసినారు. అందుకే ఆయన తన తప్పు తెలుసుకొని నాకి సారీ చెప్పి అడిగి తొలుకొని పోదామని వస్తున్నాడు. చాలా సంతోషమే. ఈ సమస్య ఇంత తొందరగా పరిష్కారం అవుతుందని నేను అసలు అనుకునలేను. ఏదైతే ఏముంది, చివరికి బావ తన తప్పు తను తెలుసుకున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరంతా? అంటే ఇప్పుడు నేను అన్ని మర్చిపోయి ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి పోవాలి అంటున్నారా? మరి అంతే కదా, వాళ్ళు స్వప్నను కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేసినారు. ఇంక నీకు ఇంతకంటే ఏం కావాలి? అవునమ్మా, ప్రతి ఇంట్లోనూ గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. అన్నింటినీ మనసులో పెట్టుకుంటే కష్టం. అవునే. అన్నయ్య, నువ్వేం మాట్లాడవు? అది కాదవని, బావ నీకి సారీ చెప్పే వరకు నిన్నే ఆ ఇంటికి పంపించకూడదు అనుకున్నా. ఇప్పుడు బావే స్వయంగా వచ్చి నీకు సారీ చెప్తే ఇంకా మాకు అభ్యంతరం ఏముంటది? అంతేలే, ఒక్కసారి చెప్పగానే వాళ్ళందరూ నాకు చేసిన అవమానాలు అన్ని మాయమైతాయి, అంతేనా? మీరు ఏమన్నా అనుకోండి, ఆయన వల్ల నా మనసు చాలా బాధపడింది. నాకైతే ఇప్పుడప్పుడే ఆ ఇంటికి పోవడం ఇష్టం లేదు. అది కాదవని, నీకి పెళ్ళైన కొన్ని రోజులకే నువ్వు నీ భర్తతో కొట్లాడి పుట్టింట్లో వచ్చుంటే నలుగురు ఏమనుకుంటారు? నీ కూతురు ఎందుకు పుట్టింట్లో ఉంది అని నలుగురు అడిగితే నేనేం చెప్పాలి? అర్థమైంది, నేను మీకు భారమైన, అంతే కదా. నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారు, అంతేగాని ఆయన నన్ను బయటికి గెంటేసి ఒక్కదాని వానలు నిలబెట్టినారు. మీకు అదేది గుర్తొస్తలేదు. వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేయని, ఒక్కసారి చెప్పగానే సిగ్గు లేకుండా వాళ్ళెంపడిపోవాలి, అంతే కదా. నా ఆత్మగౌరవం చంపుకొని నేను ఆయన ఎంపడిపోలేను. మీకు కూడా ఇష్టం ఉంటే ఇన్నే ఉంటా, లేదు అంటే ఎటైనా బయటికి వెళ్ళిపోతా, అంతేగాని ఆయనతో పాటు మాత్రం పోను. నీ బాధ నాకు అర్థమైందమ్మా. సరే, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇన్నే ఉండు. నిన్నే ఆడికి పొమ్మని ఎవ్వరు కూడా బలవంతం చెయ్యరు. నీకు ఎప్పుడైతే బావపైన కోపం తగ్గుతుందో అప్పుడే ఆ ఇంటికి పోవచ్చు. రే, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉండు. అవని బాధ ఏందో అవనికి తెలుసు. తనకిష్టం లేకుండా ఆడికి పంపించడం కరెక్ట్ కాదు. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు ఒక్కనివే నన్ను అర్థం చేసుకున్నావు. ఇదిగో అల్లుడొచ్చినాడు. చెప్తా ఆయన సంగతి. అరే, ఇదేదో పెద్ద గొడవ చేసేలాగే ఉంది. పద. ఎందుకు వచ్చినారు? నన్ను తిట్టాల్సింది ఇంకా ఏమన్నా బాకీ ఉందా? మీరు వచ్చింది అందుకేనా? అవని, ప్లీజ్ నన్ను క్షమించు. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. నా తప్పు నేను తెలుసుకున్నా. నువ్వు ఏ తప్పు చేసలేవని నాకు అర్థమైంది. నా చెల్లెలు స్వప్న నువ్వు చెప్పినట్టే ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ లాగా అందరినీ మాయ చేసింది. మన ఫ్యామిలీ డాక్టర్ని డబ్బులిచ్చి కొనింది. అందుకే ఆ డాక్టర్ మనకు అబద్ధాలు చెప్పి మోసం చేసినాడు. ఓహో, నిజమా? సారీ అండి, ఇవన్నీ నాకు మీరు చెప్పే వరకు తెలియదు. ఒకవేళ ఫస్టే తెలిసినా ఎవరికి చెప్పలేను. ఒకవేళ ఎవరికైనా చెప్పినా అసలు ఎవరు నమ్మరు. నమ్మకపోగా ఇంట్లో నుంచి బయటికి కూడా గెంటేశారు. ఇంకా వానొచ్చినా, వరదొచ్చినా, ఉరుమొచ్చినా, మెరుపొచ్చినా, చచ్చినా బతికినా ఇంకెవ్వరు పట్టించుకోరు. వాళ్ళు చూసిందే నిజం, వాళ్ళు వినిందే న్యాయం.
వాళ్ళు చేసేదే ధర్మం. వాళ్ళు పట్టిన కుందేలుకి 3 కాళ్ళంటే మనం నమ్మేయాలి. నేను చెప్పింది కరెక్టే కదా? చాలావని, ఆల్రెడీ చచ్చిన పాముని ఇంకా చంపొద్దు. నేను ఒప్పుకుంటున్నా, 100కి 100% తప్పు నాదే. నువ్వు అంతగా చెప్తున్నప్పుడు కనీసం నీ వైపు నుంచి ఆలోచించాల్సింది. నేను మరీ మూర్ఖంగా బిహేవ్ చేసిన, అన్యాయంగా నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించిన. నా వల్లే నువ్వు వర్షంలో బాగా తడిచి నా వల్లే కింద పడిపోయినావు. నా తప్పు నాకు అర్థమైంది. నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే. ఐఎమ్ రియలీ వెరీ 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 సారీ అవని. అవసరం లేదు. మీకు ఆ రోజు చెప్పినా గుర్తుందా? మీరు ఖచ్చితంగా మీ తప్పు తెలుసుకొని నాకి సారీ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది అని, అయినా ఎలాంటి లాభం ఉండదు అని. అంటే నన్ను క్షమించవా? నాతో పాటు మన ఇంటికి రావా? అస్సలు రాను. మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. ఇంకా వచ్చిన దారిలోనే ఇంటికి వెళ్ళండి. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.